అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్ .at. ఇది మీ గలం. ఈరోజు మనం హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతంలో దంటగుంట్ల గ్రామంలో ఉన్నాం. గత 8 సంవత్సరాలుగా అయ్యప్పలకి ఇక్కడ భిక్షా కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ భిక్షా కార్యక్రమం ఒక విశిష్టత ఏంటంటే, నేను చుట్టుపక్కల ఎన్నో భిక్షా కార్యక్రమాలు వీడియోలు చేశాను. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే, గత 45-50 సంవత్సరాలు పైబడిన మాతలే అయ్యప్పలకి భిక్షా కార్యక్రమం వండాలని చెప్పి మన శాస్త్రంలో ఒకటి ఉంది. విషయం ఏంటంటే, అది ఎందుకంటే 50 సంవత్సరాల లోపు ఉన్న మాతలు చేయడం వల్ల కూడా ఆ కామక్రోధ మద మాణిక్యాలు అనేవి స్వాములకు వస్తాయని ఒక చిన్న నమ్మకం అనేది ఉన్నది. కానీ దంటగుంట గ్రామస్తులు దాన్ని అధిగమించి ఒక 50 సంవత్సరాల పైన ఉన్న సద్బ్రాహ్మణులతో ఇక్కడ భిక్షా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మొత్తం కనుక ఆధ్వర్యంలో మన సామవేద శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో దంటగుంట గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడ భిక్షా కార్యక్రమం కానీ రాబోయే రోజుల్లో నవంబర్ 3వ తారీఖున 18 మంది కన్యస్వాములతో కలశ పూజ చేసి శబరిమల 18 జరిగే రీతిలో ఇక్కడ చేయబోతున్నారు. ఒకసారి దాని వివరాలు ఏంటనేది మన శ్రీనివాస శర్మ గారిని, దంటగుంట గ్రామ సర్పంచ్ గారు రంగారావు గారు, యజవరపు రంగారావు గారిని అడిగి తెలుసుకుందాం. మా దంటగుంట గ్రామంలో అన్నదాన కార్యక్రమము చిన్న గ్రామమైన భక్తుల సహకారంతో, స్వాముల సహకారంతో మేము అన్నదాన కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమము ఇప్పటికి ఈ సంవత్సరం 8వ సంవత్సరము అత్యంత వైభవంగా మరి అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఇటు భక్త యావన మంది కూడా కానుమూలు, కాకులపాడు, అప్పారావుపేట, ఆరుగొల్లు, హనుమాన్ జంక్షను, నరసన్నపాలెం స్వామి మాలధారణ తీసుకున్న స్వాములందరూ కూడా 9 సంవత్సరాలు బట్టి కూడా మాకి ఇక్కడికి అన్నదానానికి 4 ఊళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు. భిక్ష వైభవంగా జరుగుతోంది. రేపు నవంబర్ 3వ తారీఖున సోమవారము, కార్తీక సోమవారము, అద్భుతమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు మరి పడి పూజా కార్యక్రమము తాళ్ళపాక కృష్ణా గురుస్వామిచే 18 మంది కన్యస్వాములతో 18 కలశాలు, కలశ పూజ, తదుపరి పడి పూజ, భజన కార్యక్రమము మహావైభవంగా స్వాములందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము. దానికి నానాయప్పలు కానీ మరి మాతలు కానీ అందరూ కూడా మాకు గ్రామంలో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. స్వామి శబరిమల రీతిలో పడినట్టంబడికి కలిసి పూజ అనేది చేస్తారు. అదే రీతిలో చుట్టుపక్కల ఎక్కడా చేయట్లేదు. కలిసి పూజ అనేది చాలా రేర్ గా చేస్తారు. అది చేయాలన్న ఆలోచన ఎవరిది? ఆ కలిసి పూజ చేయాలన్నటువంటి ఆలోచన స్వాములందరికీ మనసులో కలిగింది. ఎక్కువ శాతం యజ్జవరపు శ్రీరామకృష్ణ ప్రసాద్ స్వామి దానికి నాంది ముందడుగు ఆయింది. ఆయన ఈ కలిసి పూజ చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టి ప్రతి ఒక్క నవంబర్ 16వ తారీఖున సాయంత్రం 6:40కి శబరిమలలో మరి గుడి తలుపులు తీసి పడి వెలిగించి పడి పూజ ఏ రకంగా చేస్తారో శబరిమలలో ఆ రకంగా కనీ విని ఎరిగినటువంటి పడి పూజా కార్యక్రమం మా దంటగుంటలో 3వ తారీఖున జరుగుతుంది. 18 మంది కన్యస్వాములు మీ దంటగుంట్ల గ్రామస్తులేనా, పక్క గ్రామస్తులు ఎవరైనా? 18 మంది కన్యస్వాములు మా గ్రామంలోనే సరిపోయారు. పక్కన ఎవరన్నా గ్రామస్తులు గ్రామంలోంచి వచ్చినా కానీ వాళ్ళను కూడా గౌరవించి వాళ్ళతో కూడా పూజా కార్యక్రమం చేయించడానికి ముందడుగే ఉంటాం మేము. ఇక్కడ దంటగుంట గ్రామం సర్పంచ్ యజవరపు రంగారావు గారు ఉన్నారు. ఇక్కడ పీఠం అనేది ఒక 70 మంది కలిసి పెట్టుకుంటున్నారంట. ఇక్కడ సుమారు కొన్ని సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుందంట. ఒకసారి ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. స్వాములకి స్వామిశరణం స్వామి. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి మా ఊర్లో అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇక్కడ స్వాముల సహకారం అలాగే మా గ్రామస్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఘనంగా జరుగుతుంది స్వామి. ఇది 8వ సంవత్సరం స్వామి. రోజుకి సుమారు 150-200 మంది
స్వాములు వచ్చి భిక్ష చేసి వెళ్తున్నారు. తర్వాత నవంబర్ 3వ తారీఖున పడి పూజ కార్యక్రమం మరియు కలశ పూజ. ఈ కలశ పూజ అనేది నేను ఇప్పుడు ఈ సంవత్సరం 14వ సంవత్సరం మాల ధారణ చేసి నేను స్వామి. నేను ఇంతవరకు కూడా కలశ పూజ అనేది నేను చూడలేదు, చేయలేదు. కానీ ఈ సంవత్సరం మా స్వాములందరూ సంకల్పంతోని పడి పూజ కార్యక్రమం చేసుకుందామనే ఆలోచనకు వచ్చాము. తర్వాత అక్కడ మా గ్రామస్తులు మా స్వాములు కూడా 18 మంది కన్ను స్వాములు ఉన్నారు. గురుస్వాములు 18వ పడి మా బాల మురళీకృష్ణ స్వామి గారు ఉన్నారు. కొబ్బరి మొక్క తీసుకొని వెళ్తారు ఈ సంవత్సరం. ఆ స్వామి వారు ఉన్నారు. ఇక్కడ 70 మంది స్వాములు అయ్యాము. అందరం కలిసి పడి పూజ చేసుకొని తర్వాత ఆ పడి పూజలో భాగంగా కలశ పూజ కూడా చేసుకుంటే మన గ్రామానికి, రైతాంగానికి అందరికీ కూడా శ్రేయస్సుగా ఉంటుంది. అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. సుఖశాంతులతో ఉంటారనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య కారకులైన ఆ 70 మంది స్వాములు. అలాగే విషయం ఏంటంటే దీనికి గ్రామస్తుల సహకారం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమంలో మాకన్నా భక్తి శ్రద్ధలతో మా గ్రామస్తుల సహకారం చాలా బాగా ఉంది. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని, పడిపూజ కార్యక్రమాన్ని స్వాములందరూ, శివస్వాములు, భవానీలు, గోవింద స్వాములు, మాలధారణ చేసిన స్వాములందరూ కూడా ఎక్కడి నుంచైనా సరే ఈ ప్రతి ఊరు నుంచి కూడా స్వాములందరూ వచ్చి మా ఊర్లో ఈ పడిపూజ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనసారా మీ ద్వారా కోరుకుంటున్నాం స్వామి. స్వామి, ఒక పీఠంలో 10 మంది స్వాములు ఉంటేనే బీభత్సమైన గొడవలు గట్రా జరుగుతున్నాయి. మీరు 70 మంది స్వాముల్ని మీరు పెట్టుకొని వాళ్ళని హ్యాండిల్ చేస్తా ఈ పడి పూజ కార్యక్రమం అనేది చేయడానికి మీకు ఎలా ఆస్కారం అయింది, అసలు ఎలా కుదిరింది? స్వాములు అంటే భక్తి శ్రద్ధలతో ప్రతి స్వాములు కూడా ఉండాలి స్వామి. ఈ 42 రోజులు మనకి ఒక అవకాశం, ఇది అద్భుతమైన అవకాశం. అయ్యప్ప స్వామి వారి ద్వారాగా మనకి మాల వేసుకొని ఈ భక్తి శ్రద్ధలతో మనం ఉండడానికి, మన కోరికలు కానీ మనకి ఏమైనా ఇంట్లో ఆయురారోగ్యాలు కావాలని, మన గ్రామం మంచిగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఎల్లవెల్లా కూడా ఉండాలని మేము ఈ మాలాధారణ వేసుకొని పూజ చేసుకుంటాం స్వామి. గొడవలు గాతర్యాలు ఏముండవు స్వామి. మా గురుస్వామి గారు సామవేద శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో మా స్వాములందరం ఏకకంఠపాఠంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. కలిసి పూజ శ్రీనివాస శర్మ గారితో జరగబోతుందా, ఇంకా బయట నుంచి ఎవరైనా? తాటిపాక కృష్ణ గురుస్వామి గారి ఆధ్వర్యంలోని గురుస్వామి గారు మా శ్రీనివాస శర్మ గారు పూజా కార్యక్రమం చేస్తారు స్వామి. తాటిపాక కృష్ణ గురుస్వామి గారు కలిసి పూజ, పడి పూజ, అనంతరం భజన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుద్ది స్వామి. భజన కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు, వడాయి కార్యక్రమం కూడా జరపబడుతుంది స్వామి. వైభవంగా జరుగుతుంది స్వామి. మా స్వాములందరూ సహకారం, వాళ్ళు చేస్తున్న కృషి, అయ్యప్ప స్వామి మా మహత్యం మా గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడతారని, అలాగే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ కానీ మన ఇండియాని కానీ ఆ అయ్యప్ప స్వామి ఎల్లవేళలా అందరినీ కాపాడాలని కోరుకుంటూ స్వామి శరణయ్యప్ప. మీ భిక్షా కార్యక్రమం ఏ రోజు నుంచి ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు జరగబోతుంది? అక్టోబర్ 3 నుంచి స్టార్ట్ అయింది స్వామి. నవంబర్ 13వ తారీఖు వరకు ఎంతమంది మాలధారణ వేసుకొచ్చిన స్వాములకు ఎవరు వచ్చినా సరే ఈ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది స్వామి. ఈ అన్నదానం ఒక నిమిత్తం గ్రామస్తుల సహకారమా, దాతల సహకారమా? ఈ స్థలం ఎవరిది స్వామి? ఈ స్థలం యజ్వరపు సీతారాములు గారికి స్వామి. ఇది 3వ సంవత్సరం స్వామి మాకు ఇవ్వడం. స్వాములందరికీ ముందుగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, తర్వాత ఈ భిక్షా కార్యక్రమం జరగడానికి మా గ్రామస్తులు సహకారం, దాతల సహకారం, అలాగే మాలధారణ వేసుకున్న స్వాములు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచినంత సహాయం చేసుకుంటూ ఈ భిక్షా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం స్వామి. అయ్యప్ప మాలధారణ అనేది ఒక సంవత్సరం వేసుకుంటేనే ఎంతో అదృష్టంగా భావిస్తాం. అలాంటిది ఇక్కడ గురుస్వామి గారు 18 సంవత్సరాలు పడి అనేది మొదలు పెట్టారంట. ఈ సంవత్సరం ఇరుముడితో పాటు ఆయన కొబ్బరి మొక్క తీసుకెళ్లి భస్మకులం దగ్గర నాటబోతున్నారు. అసలు అయ్యప్ప మహత్యం ఏంటి? ఈ 18 సంవత్సరాలు తీసుకోవడానికి ఆయన దీక్ష చేసుకోవాలన్న సంకల్పం ఎంత గొప్పదో, ఇంట్లో వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కూడా అంతే సంకల్పంతోనే ఉంటేనే ఇది జరుగుతుంది. ఒకసారి గురుస్వామి గారిని అడిగి ఒకసారి అయ్యప్ప స్వామి మహత్యం అనేది ఏంటో మనం తెలుసుకుందాం. స్వామి శరణమయ్యప్ప. నేను 12 ఏళ్ల వయసులో
అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను స్వామి. ఇప్పుడు నా వయసు 47 సంవత్సరాలు. ఇప్పుడు ఈ సంవత్సరానికి నాది 18వ పడి. మధ్యలో కొంతకాలం సంసార బాధ్యతల వల్ల కొన్నిసార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకోలేకపోయాను, బ్రేక్ పడింది. స్వామివారి మాల వేసుకోవడానికి స్వామి అనుగ్రహం ఉండాలి స్వామి. డబ్బులున్నా వేయలేం, పరపతి ఉన్నా వేయలేం, కోటీశ్వరులైన స్వామివారి అనుగ్రహం ఉంటేనే, పిలుపు ఉంటేనే ఆ సంవత్సరం స్వామి మాల వేయగలం. మనం ఒకవేళ బలవంతంగా వేసిన స్వామి వెళ్ళనవడు. అలాగని నాకు ఈ 18 సంవత్సరాలు ఎప్పుడు ఎటువంటి ఆటంకం లేదు స్వామి. 18 సంవత్సరాలు నిర్విరామంగా అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇరుముడు సమర్పించి వచ్చాను స్వామి. అలాగే మా పిల్లలకు కూడా మాల వేశాను. ఇప్పటికి ఆ స్వామి, ఒక స్వామి 7వ సంవత్సరం, ఒక స్వామి 5వ సంవత్సరం చేశారు. ఈ అయ్యప్ప స్వామి మాల అనేది దేవుని మీద నమ్మకంతోనో భక్తితోనో చేసుకునే స్వామి మనం కోరిన కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఆ నమ్మకం నాకుంది, నాకు స్వయంగా జరిగింది. ఆ అనుభవంతో నేను ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆ స్వామి అనుగ్రహం ఉన్నప్పుడు వేయగలుగుతున్నాను, లేనప్పుడు వేయలేకపోతున్నాను. నమ్మిన వారికి కొంగు బంగారమై ఆ స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప.